వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2 వర్గాల ప్రజలను గురించి ఇక్కడ మాట్లాడాడు. 2 వర్గాల ప్రజలు. ఒకటి దేవునికి భయపడని గర్విష్ఠులు, అహంకారులు, గర్వాంధులు, దుర్మార్గులు. 2 దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుడు నియమించబడినటువంటి దినం ఒకటి ఉన్నదట. ఆ నియమించబడినటువంటి దినములో ఏం జరుగుతుందో ఇక్కడ మాట్లాడాడు. దుర్మార్గులకు, గర్విష్ఠులందరికీ కూడా వేరు చిగురు ఏమీ లేకుండా నిర్మూలమవుతారు. దేవుని కోపం వారి మీదకి వచ్చి అంతా కూడా కాల్చివేయబడేటువంటి ఘట్టం జరుగుతుంది అన్నాడు. సరే, మరి నీ యందు భయభక్తులు కలిగిన వారి సంగతి ఏమిటి దేవా అని అడిగితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను ఒక రోజు నియమిస్తాను, అప్పుడు దుర్మార్గులు మీ పాదాల కింద ధూళివలె అయిపోతారు, మీరు వారిని అణగదొక్కుతారు అని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చాడు. 2 వర్గాల్లో ఒక వర్గం ఎవరండి? గర్విష్ఠులు, దుర్మార్గులు, దేవునికి భయపడని మూర్ఖులు. ఒక వర్గమేమో వినయ మనస్కులు, దీన మనస్కులు, దేవుని యందు భయభక్తులు నిలిపినవారు. దేవుని తృణీకరించి గర్వించి విర్రవీగే వాళ్ళ గతి దేవుడు నియమించిన దినములో ఘోరముగా ముగుస్తుంది. ప్రతి ఒక్కడికి కూడా దేవుడు ఒక డేని నిర్ణయిస్తాడండి, ఒక దినము నిర్ణయిస్తాడు. మంచివాడిని ఆశీర్వదించడానికి ఒక దినం ఉంది, చెడ్డవాడిని శిక్షించడానికి కూడా ఒక దినం ఉంది. దేవుడు ప్రతిదీ కూడా తన కాలములో పనిచేస్తాడు. ఆయన మనలాగా తొందరపడడు, మనలాగా ఉప్పొంగడు, మనలాగా కృంగిపోడు. ప్రతిదీ కూడా ఒక టైం, ఒక కాలమును అనుసరించి పనిచేస్తాడు. ఆయన ఎవరికైనా తీర్పు తీర్చాలన్నా కూడా వెంటనే స్పందించడు, డేట్ రాస్తాడు. నువ్వు చేసిన ఈ పనికి ఫలానా రోజు నేను నిన్ను శిక్షిస్తాను అని ఒక డే డిసైడ్ చేస్తాడు. ఆ నిర్ణయించబడిన దినమందు ఆ ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వచ్చేటట్టు చేస్తాడు. ఆ నియమించబడిన దినం రాకమునుపు ఈ భక్తిహీనులు, దుర్మార్గులు, గర్వహృదయులు వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, దేవుడు లేడు అన్నట్లు ఫీల్ అవుతారు. మేము ఎంత విచ్చలవిడిగా ఊరేగినా విర్రవీగినా మాకేం కాదు అన్నట్టు ఫీల్ అవుతారు. మరి కొంతమంది అయితే మేము చేసే ఈ దుశ్చర్యలకు, దుర్మార్గాలకు దేవుడు కూడా మాకు సహకారిగా ఉన్నాడని ఫీల్ అవుతారు. కానీ దేవుడు ఎందుకు మౌనం వహించాడు? దేవుడు ఎందుకు ఏమీ తీర్పు తీర్చకుండా మౌనం వహించాడు అంటే, వాళ్లకు నిర్ణయించబడిన దినం రాకమునుపు దేవుడు వారిని ఏం చేయడు. ఎందుకంటే వాళ్ళ పాపం పరిపూర్ణం కావాలి. పాపం పరిపూర్ణం కావాలండి. ఆ మాట దేవుడే తన గ్రంథంలో రాయించాడు. ఆదికాండము 18వ అధ్యాయము, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా జరిగించిరో లేదో నేను ఆ తట్టు వెళ్ళి చూచెదను. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఒకసారి తీసుకొని చూడండి. దేవుడు వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో నేను వెళ్ళి చూస్తాను అని దేవుడే వెళ్ళాడు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునా. నేను అక్కడ 20వ వచనం మళ్ళీ మీరు ఒకసారి చూస్తే, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది అన్నాడు. ఇంతకీ అక్కడ నుంచి ఎవరు మొర్ర పెట్టుంటారు? అక్కడ మంచోడు ఎవడూ లేడు. నాకు తెలిసి లోతు ఒక్కడే ఉన్నాడు, నీతిమంతుడైన లోతు అని. లోతు గురించి మాత్రమే రాయబడి ఉంది. మరి లోతు పెట్టిన మొర్ర గొప్పదా, లేకపోతే అసలు ఇక్కడ మొర్ర గొప్పది అన్నాడు? ఇంతకీ మొర్ర పెట్టింది ఎవరు? మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా ఈ సందర్భంగా. దుర్మార్గులు, గర్విష్ఠులు, అహంకారులు,
అయినటువంటి మనుషులు చేసే దుర్మార్గాలు, దుశ్చర్యలకు మనుషులు బాధపడి మొర్ర పెట్టడమే కాదు, ప్రకృతి కూడా మొర్ర పెట్టిద్ది దేవునికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి కూడా మొర్ర పెట్టిద్ది, ప్రకృతి స్పందించిద్ది.